అందులో కొంత దాచి ఉండిలో ముడుపులుగా వేసేటటువంటి గొప్ప సాంప్రదాయం. అటువంటి ఆ కానుకలని పరకామణిలో లెక్క కట్టి స్వామివారి సేవల్లో కైంకర్యాల్లో వాడుతారు. అటువంటి పరకామణిలో రవికుమార్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ పందికొక్కు తయారయ్యి పరకామణిలో చోరీ చేయడం, అవి సీసీ ఫుటేజీలో ఆయన దొరకడం, కేసులు పెట్టడం, ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడం, ఇలాంటి సందర్భంలో ఆ కేసుని నీరు గార్చేసి గత వైసీపీ ప్రభుత్వంలో నీరు గార్చినటువంటి సందర్భంలో 4 నెలలు గడిచిపోయినా ఎటువంటి విచారణ లేకపోతే ఒక జర్నలిస్ట్ శ్రీనివాస్ అనే జర్నలిస్టు దానిపైన ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడం, హైకోర్టు మందలిస్తే ఎక్కడ బండారం బయటపడిపోతుందని ఆ రోజు చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సతీష్ కుమార్ని ఆయన మధ్యలో పెట్టి చక్కగా లోక్ అదాలత్లో రాజీ చేసేశారు. అక్కడ జైలు దులిపేశారు. దులిపేయడమే కాకుండా ఒక దొంగని, రవికుమార్ అనే దొంగని 14,40,00,000 రూపాయలు వెంకటేశ్వర స్వామి దానం ఇచ్చినట్టుగా ఒక దొరగా తయారు చేసేశారు. ఇలాంటి జరుగుతున్నటువంటి సందర్భంలో హైకోర్టు కూడా మళ్ళీ సీరియస్ అయ్యి ఆయనకి ఇంత కోట్ల రూపాయల ఆస్తులు ఎలాగ వచ్చాయి, ఈ వెనక ఎంత ఉన్నది అని లోతుగా విచారణ చేసేసరికి అప్పుడు ఉండేటువంటి చైర్మన్లను కూడా విచారించమని కోర్టు ఎప్పుడైతే తీర్పిచ్చిందో సిఐడి విచారణ జరగాలని, సిబిఐ విచారణ జరగాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ గారు వెళ్ళడం, ఆయన సుబ్బారెడ్డి గారు ఎక్కడ బండారం బయటపడిపోతుందో ఏమైపోతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చిల్లర దొంగతనంగా, చిన్న తప్పిదంగా, వెటకారంగా మాట్లాడారు. చాలా తప్పిదం. నిన్న హైకోర్టు ఏమో గుట్టికాయలు పెట్టింది. అది చాలా పెద్ద విషయం, చాలా అది మహా అపచారం అని చెప్తే మీకేమో చిల్లర దొంగతనంగా కనిపించింది. అంటే హిందువుల మనోభావాలంటే మీకు అస్సలు పరిగణలో తీసుకోరు, లెక్కలేదు. దేవుళ్ళంటే మీరు వెటకారంగా మాట్లాడతారు. మీ ప్రెస్ మీట్లో ఎంత వ్యంగ్యంగా మాట్లాడారు, చిల్లర దొంగతనం అని చెప్పి. కాబట్టి ఇది హిందూ సమాజానికి తప్పుదోవ పట్టించడం, వెంకటేశ్వర స్వామిని అపచారం చేయడం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకు క్షమాపణ